హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ ఖాతాదారులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందని చాలామంది కామెంట్లో అడుగుతున్నారు. గత 5 months నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు 31st March 2024 డేలోనే మనకు పిఎఫ్ ఇంట్రెస్ట్ అనేది అప్డేట్ అవ్వాలి, కానీ ఇంతవరకు అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను పిఎఫ్ ఇంట్రెస్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది అప్డేట్ అయింది. సో ఏ విధంగా చూడాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ ఇంట్రెస్ట్ ఇంకా క్రియేట్ అవ్వలేదంటే మీరైతే వెయిట్ చేయండి, కంగారు పడొద్దు. ఓకేనా, 1 by 1 అందరికీ కూడా పిఎఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పిఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేసి కాంట్రిబ్యూషన్స్లో వెళ్ళి చూపిస్తాను పిఎఫ్ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది, ఏ విధంగా చూడాలనేసి. ఓకే ఫ్రెండ్స్, పిఎఫ్ పాస్బుక్ కాంట్రిబ్యూషన్స్ మనము ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఈ విధంగా 2024, 23, 22, 21 ఇట్లా ఇయర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఎప్పుడు ఇంట్రెస్ట్ అప్డేట్ అయింది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి, కాబట్టి 2023 పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం మనం కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే పూర్తిగా కిందికి మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు అప్డేట్ అనేది కనిపిస్తూ ఉంది. చూడండి, ఐఎన్టీ అప్డేటెడ్ 31st March 2024 వరకు అయితే పిఎఫ్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. సో ఎంత క్రియేట్ అయింది అన్నది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకు సైడ్కు స్క్రోల్ ఆన్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ షేర్లో ఎంత మనకు పిఎఫ్ క్రియేట్ అయింది, ఎంప్లాయర్ షేర్లో ఎంత క్రియేట్ అయింది అనేది కనిపిస్తుంది. ఇది ఎంప్లాయీ షేర్లో వీరికి 7,943 రూపీస్ క్రియేట్ అయింది. ఎంప్లాయర్ షేర్లోనేమో 2,430 రూపీస్ క్రియేట్ అయింది. సో పెన్షన్లో మనకు ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదు. ఓన్లీ ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు వీటిపైనే మనకు పిఎఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సుమారుగా మనకు 5 months తర్వాత మనకు పిఎఫ్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. సో యాక్చువల్లీ మనకి ఎప్పుడు క్రియేట్ అవ్వాలి, 31st March 2023 రోజు అయితే మనకు క్రియేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. కానీ ఈపీఎఫ్ఓ ఇలానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా పిఎఫ్ ఇంట్రెస్ట్ యాడ్ చేయడానికి 5 months, 6 months టైం అయితే తీసుకుంటుంది. అది అంతే, తనకు నచ్చిన టైంలో నచ్చిన సందర్భంలో పిఎఫ్ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డేట్తో సహా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీలో ఎవరికైనా క్రియేట్ అవ్వకపోతే వెయిట్ చేయండి, క్రియేట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, ఇది ఎందుకంటే ఒక్కొక్క పిఎఫ్ ఆఫీస్లో ఒక్కొక్క రకంగా అప్డేట్ అవుతూ ఉంటుంది. నేను ప్రజెంట్ చూసేటటువంటి పిఎఫ్ ఆఫీసు వైజాగ్ పిఎఫ్ ఆఫీస్, ఇది విశాఖపట్నం. సో విశాఖపట్నం పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకి అందరికైతే ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. అలానే ఈరోజు డేట్ వరకు అంటే ఈరోజు 25th August అయితే, సో ఈరోజు వరకు అయితే హైదరాబాద్ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకైతే ఎవరికి కూడా పిఎఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు. అలానే గుంటూరు వాళ్ళకి కూడా ఎవరికి క్రియేట్ అవ్వలేదు. సో ఇక్కడ వైజాగ్ వాళ్ళకైతే పిఎఫ్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయినట్లు తెలుస్తుంది. సో ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే మీరు చూసుకోవచ్చు. అలానే గుంటూరు వాళ్ళకు కూడా కొందరికి కొన్ని అకౌంట్ చూసినప్పుడు క్రియేట్ అయింది. గుంటూరు పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకు కొందరికి అయితే ఇంకా పెండింగ్లోనే ఉంది, అంటే క్రియేట్ అయితే జరగలేదు. సో మీరైతే ఇక్కడ ఇంట్రెస్ట్ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ కావాలంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, పిఎఫ్ విత్డ్రాల్ కూడా చేయొచ్చు. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.